అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళ డైరెక్షన్లోని, వీళ్ళ సూచనలతోని రామలింగారెడ్డిని హత్య చేయించారు, గంట్ర వెంకటరమణారెడ్డి ఆయన హత్య చేయించారు అనే అంశాన్ని తెరమీద తీసుకురావడం జరుగుతోంది. సాక్షాత్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాట ఇది. నిజంగా హత్య రాజకీయాన్ని బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుంది. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం వాళ్ళది, పోలీసులు వాళ్ళు, అధికారులు వాళ్ళు ఉన్నారు కదా. హత్య చేయాల్సిన అవసరము ఆ ప్రభుత్వము లేని తప్పులనే వెంటాడుతూ ఇరికేయాలని చూస్తున్న క్రమంలో ఎవరికైనా నిజంగా అటువంటి ఆలోచన మాకు ప్రభుత్వం, మా నాయకులకు ఎవరు, అసలు కేటీఆర్కి అసలు ఉండదు. అట్లా హత్యారాజు ఎవరిని కొట్టినంటేనే అదేంది ఆయన అంటాడు. ఆయన కొట్లాటేంది తిట్టుకు ఇదేంది అని మాట్లాడతాడు. సుందర్ మన చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారిని కొడితే మేము పోయినాం. అరే రంగరాజన్ గారు కొడితే మేము పోయినాం. అక్కడ అరే దెబ్బ కొట్టడమేంది, అదేం పద్ధతి, అట్లా పద్ధతి కాదని చెప్పేసి అట్లాంటి వ్యక్తి చంపడానికి ప్రయత్నం చేస్తాడా, చంపేదని చెప్తాడా? ప్రభుత్వం వాళ్ళదే ఉంది కదా. చిన్న ఆధారంతో ఈ పార్టీకి మొత్తంగా ఈ కోడిగుడ్డు మీద ఈగలు వీగినట్లు వీగుతారు ఈ పార్టీకి. చిన్న ఇదంటే కూడా అక్కడ లోకల్ ఇష్యూలు ఏమైనా జరగవచ్చు. కాంట్రాక్టర్కి సంబంధించి కూడా పేరు కూడా కేటీఆర్ గారికి అటువంటి హత్య కొట్టడం అంటేనే, ఆయన దెబ్బలు కొట్టినంటేనే తప్పు ఆయన అంటాడు. ఆయన ఈ హత్య అనేది ఎట్లుంటుంది చెప్పండి, అంత ఉట్టిది అంత. ఇది ఒకటి ఆయనను మొదటి నుంచి కూడా ఎట్లా రేపు ఫ్యూచర్ ఆయనకు ఉంది కనుక, ఫ్యూచర్ సీఎం అవుతాడు ఆయన కనుక, ఆయనను ఎట్లా ముద్ర వేసి ఆయన పక్క తప్పియాలనేది ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆలోచన, కుట్రది అంతా. గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఫ్యూచర్ నెక్స్ట్ కేసీఆర్ తర్వాత అవుతాడు, ఎట్లా ఆయన కానియకుండా ఏం చేయాలంటే అప్పటి నుంచి ప్లానింగ్స్ నడుస్తున్నాయి. అప్పటి నుంచి 100% ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ పోయినా కూడా ఎక్కడో దావత్ అయితే డ్రగ్స్లో ఇరికియాలని చెప్పి చూసారు సొంత బామారిది. తర్వాత లగచర్లలో ఏదో ఫోన్లో మాట్లాడితే ఇగో కలెక్టర్ మీద దాడి చేయించని చెప్పి అట్లా చూడాలని చూసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ అని చూసిండ్రు. ఇక మొన్న ఇంకా రకరకాలు చూసిండ్రు. ఇప్పుడు కూడా ఏంటంటే అక్కడ ఏదైనా జరిగిందంటే ఈయనది ఏమైనా ఇరికిద్దామని చూసి అట్లా తప్ప ప్రజలు ఎవరు నమ్మాడు ఆయన హత్యారాజు. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇక్కడ మెగా కంపెనీకి సంబంధించి, ఎందుకంటే రామలింగారెడ్డి ఘటనకు సంబంధించి కాంట్రాక్టర్కి సంబంధించి అక్కడ ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు రిటర్నింగ్ వాల్ కూలిన ఘటనకు సంబంధించి ఉంది. చాలా అంశాల్లో కేటీఆర్ కూడా ట్వీట్ చేస్తున్న సందర్భం, ఎందుకు మెగాకి పదే ఎందుకు ప్రాజెక్టులు ఇస్తాం కాదండి. మెగా ఇంజనీర్ ఎవడైనా ఎవరి దగ్గర ఉన్నాడు? ఆయన మెగా ఇంజనీర్ ఎవరి దగ్గర ఉన్నాడు? వాళ్ళ గవర్నమెంట్తోనే ఉన్నాడు. ఇలా 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎక్కడికి వచ్చినాయి ఆయనకు? సైకిల్ మోటార్ ఉన్నాడు. ఇలా అని సైకిల్ మోటార్ 100 హెలికాప్టర్లు విమానాలు ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు ఆయన? ఏ ప్రభుత్వం దగ్గర ఉన్నాడు? ఆయన ఊలో కొడితే ఆ గవర్నమెంట్ దగ్గర ఆయనే చెప్పించునేమో మరి. ఆయన మాయముడు మెగా కృష్ణారెడ్డి. మా గవర్నమెంట్ ఉన్న రోజు మా దగ్గర ఉన్నాడు. ఎందుకు మా దగ్గర సంపాదించుకోడు, 1,00,000 కోట్లు సంపాదించుకోడు, పీకిండు మళ్ళా అక్కడే ఉన్నాడు కదా, ఆనే ఉన్నాడు కదా. మాకేమవసరం? కేటీఆర్కి ఇప్పుడు కాదు, ఎప్పటికి కూడా ఫ్యూచర్లో కూడా చట్టపరమైనటువంటి యాక్షన్ ఉంటుంది తప్ప హత్యా రాజకీయాలు కానీ, కొట్టాటలు కానీ, కొట్టడం కానీ కేటీఆర్కి ఉండదు. ఆయన నైజంలోనే లేదు. మేము దగ్గర ఉండి చూస్తున్నాం కదా, అస్సలు లేదు అట్లా. కానీ ప్రాజెక్టులు కూలుతున్నాయి, ప్రాజెక్టులకు ఇబ్బంది అవుతుంది, ఆ రిపోర్ట్లు కూడా ఉన్న సిచ్యువేషన్. ఇటువంటి నేపథ్యంలో ఎందుకు అదే సంస్థకి మళ్ళీ రిపీటెడ్గా ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఆయనకి ఇస్తేనేమో మాకేదో అంటగట్టిరి, మా దగ్గర లబ్ధి పొందాడు. ఇప్పుడు ఉన్న పలంగా అటు వీకిండు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు. ఆడ ప్రతి పని ఆయన గురించే ఎస్టిమేషన్, ఆయన గురించే మొత్తం పనులు ఆయన చేసుకుంటున్నాడు కదా. మరి ఆయన అధికారం లేకుంటే అక్కడ ఉంటున్నాడు కదా, వాళ్ళు చూసుకోవాలి గవర్నమెంట్. ఇప్పుడు మేము ఉన్నప్పుడు మేఘ కృష్ణారెడ్డి మీద మస్తు ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఆయన పోయిండు కదా, వాళ్ళతో ఉన్నాడు కదా. మాకేం అవసరం? హత్య చేయించడానికి మాకేం అవసరం? మాకు అవసరం లేదు అదంతా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.